మార్చి 3 మంగళవారం రోజున చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణం సామాన్యమైనది కాదు. చాలా చాలా పవర్‌ఫుల్. ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి, ఇది మన భారతీయులందరికీ కూడా ఈ గ్రహణం అనేది వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం తాలూకా సూతక నియమాలనేవి పాటించాలి. అంటే పట్టు విడుపు స్నానాలు, గ్రహణానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం రోజున మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాల్సిందే, లేదంటే కీడు తప్పదు అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మగపిల్లలు ఒకళ్ళున్నా ఇద్దరు ఉన్నా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి. ఎందుకంటే ఈ మగపిల్లలు అనే వాళ్ళ మీద కొంచెము ఎఫెక్ట్ అనేది ఎప్పుడు ఏ గ్రహణాలు వచ్చినా మనకు సూర్యగ్రహణాలు వస్తూ ఉంటాయి, అలాగే చంద్రగ్రహణాలు వస్తూ ఉంటాయి. ఈ అమావాస్య తిథుల్లో ఇలాంటి తిథుల్లో ఏంటంటే మగపిల్లల మీదగా కొన్ని రకాలైనటువంటి చెడు శక్తులు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మగపిల్లలు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. ఆడపిల్లలు మగపిల్లలు మనకిద్దరికి ఇద్దరూ సమానమైనప్పటికీ కూడా ఈ మగపిల్లలు ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా బయట స్నేహితులని కావచ్చు, లేకపోతే బండ్ల మీద తిరగటం కావచ్చు, పనుల మీద తిరగటం కావచ్చు, అలాగే మగపిల్లల మీద ప్రత్యేకమైన నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మగపిల్లాడు పుట్టిన కాడి నుంచి కూడా అబ్బో మగపిల్లవాడు పుట్టాడా అనే మాట దగ్గర నుంచి వారి ఎదుగుదల, ఇలా ప్రతి దాని మీద కూడా జనాల యొక్క నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్లు అనేవి మగపిల్లలకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయాల్సిందే, లేకపోతే మాత్రం కీడు తప్పదు. మనం దీనికోసం ఏంటంటే మామూలుగా ఇది ఇంట్లో చేసుకునే పరిహారం. దీనికి మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో చేసుకునే పరిహారం. మనకు వెనకటి రోజుల్లో చూడండి, పెద్దవాళ్ళు కాస్త కళ్ళుప్పుతో దిష్టి తీసేయటం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎక్కడికక్కడ ఆ చెడును దూరం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి పరిహారాలు అంటే అలాంటి దిష్టి తీసేయటాలు అలాంటివి చేయటం వలన జ్వరం వచ్చిన పిల్లలకు వెంటనే జ్వరాలు తగ్గటము, పిల్లలకి ఏదన్నా బాగోకపోతే వెంటనే అవి తగ్గి మామూలుగా రావటము, ఇలాంటివి మార్పులు చేర్పులు మనం చూస్తూ ఉండేవాళ్ళము. కాబట్టే మనకు అప్పుడు వెనకటి రోజుల దగ్గర నుంచి ఈ రోజుల వరకు కూడా ఈ పరిహారాలు కావచ్చు, దిష్టిలు కావచ్చు, ఇలాంటివి నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఖర్చు లేదు. వీటి వల్ల మనకు నమ్మకం అనేది మనిషి జీవితానికి ఎంతో ముఖ్యమైనది. మనం నమ్మకంతో చేసుకున్న పరిహారాలు ఏంటంటే ఆ చెడు ఏదన్నా ఉంటే వాటన్నింటిని పూర్తిగా తీసేసి మన పిల్లలు మనకు క్షేమంగా ఉండటానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ గ్రహణాన్ని కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటారు. మంగళవారం పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదము మన భారతదేశంలో ఇది కనిపిస్తుందన్నమాట. చంద్రుడు రావటంతో గ్రహణంతో కనిపిస్తాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు పొరపాటును కూడా బయటికి రాకూడదు. అంటే వీళ్ళేంటంటే హాస్పిటల్స్కి వెళ్తాను కానీ వాటికి వీటికి అని చెప్పేసి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో బయటికి అనేది వెళ్ళకూడదు. ఇంట్లో కూడా ఏ పని చేయకుండా దైవనామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా పడుకోవటం కానీ కూర్చోవటం కానీ చెయ్యాలి. ఇంటికి ఉన్నటువంటి కిటికీలు తలుపులు మొత్తం కూడా వేసుకోవాలన్నమాట. ఆ గ్రహణ కిరణాలు లోపలకు రాకుండా మొత్తం కూడా కిటికీలు తలుపులు వేసుకోవాలి. ఇంట్లో అంటే వాళ్ళు అల్లికలు చేయటము, కుట్లు కుట్టుకోవటము, కూరగాయలు కట్ చేయటము ఇలాంటి పొరపాట్లు అనేవి కూడా చేయకుండా విశ్రాంతిగా ఉండాలి. తరువాత దర్బలను, తులసి దళాలను మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యంలో కానివ్వండి, నిల్వ పచ్చడుల్లో కానివ్వండి, ఇలాంటి వాటిట్లో ఇలా ఇక్కడ మనం చూపించినట్లుగా దర్బలు అంటారు. దర్బలు అందరికీ అందుబాటులో లేకపోతే తులసి ఆకులనైనా సరే మీరు ఈ ఆహార పదార్థాలలో వేసుకోవచ్చు, లేదా గరికెనైనా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మీకు ఏవి అందుబాటులో దొరికితే వాటిని బియ్యాలలో, నిల్వ పచ్చళ్ళలో, కూరగాయల మీద, పాల మీద, పెరుగు మీద, నీళ్ల మీద, ఇట్లా మనకున్నటువంటి పిండుల్లో కావచ్చు, ఆ ఫ్రిడ్జ్ల్లో పెట్టినటువంటి ఆహార పదార్థాల మీద కావచ్చు, ఇలాంటి వాటన్నింటి మీద కూడా మీరు దర్బలు అనేవి వేసుకోవాలన్నమాట. వేసుకుంటే అంటే మనకు ఆ సమయంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి రేడియేషన్ విషకిరణాలు అనేవి మనకు వాతావరణంలోకి వస్తాయి. ఆ ఎఫెక్టు అన్ని రకాల ఆహార పదార్థాల మీద, మనుషుల మీద పడతా ఉంటుంది. కాబట్టి అవి వాటిని మళ్ళీ మనం తింటాం కాబట్టి వాటి వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ దర్బలను వేసుకోవాలి అని చెప్పేసేసి మనకు వెనకటి రోజుల్లో నుంచి ఉంది.
ఈ దర్భలకేంటంటే విషకిరణాలను గ్రహించే శక్తి ఉందన్నమాట. అంటే మన యొక్క ఆహారానికి ఎటువంటి ఆ యొక్క రేడియేషన్ అనేది ఆహార పదార్థాల మీద పడకుండా ఈ దర్భ ఏంటంటే వాటిని గ్రహించేస్తుందన్నమాట. కాబట్టి దర్భలు దొరకకపోతే తులసి దళాలను కానీ గరికెలను కానీ వాటిని కూడా వేసుకోవచ్చు. ఈ గ్రహణం సమయం వచ్చేటప్పటికి మార్చి 3వ తారీఖున మధ్యాహ్నం 3:20 ప్రారంభమయ్యి సాయంత్రం 6:47 ఈ గ్రహణం అనేది ముగుస్తుందన్నమాట. అప్పటిదాకా ఇది గ్రహణ కాలము. ఈ గ్రహణ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గ్రహణానికి ముందుగానే మనం చెప్పినట్లుగా మీరు ఈ ఆహార పదార్థాల మీద దర్భలు వేసుకోవటం అది పూర్తయ్యేదాకా. ఈ గ్రహణం పూర్తయిన తర్వాత వాటన్నింటిని తీసుకొని మీరు ఇంటిని వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకోవాలి. ఇల్లంతా కూడా అంటే 6:47 మనకు గ్రహణ కాలం ముగుస్తుంది కాబట్టి ఆ తరువాత ఇల్లంతా కూడా కాస్త నీటిలో రాళ్ల ఉప్పు వేసుకొని ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే పసుపు నీటిని కూడా చల్లుకోవాలి. ఇలా ఉప్పు నీటితో తుడిచి పసుపు నీటిని చల్లటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. తరువాత దేవుడి యొక్క చిత్రపటాలను కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. శుభ్రంగా తుడిచి గంధమ కుంకుమ చక్కగా ఇలా అలంకరణ చేసుకొని మీరు తరువాత రోజు నుంచి పూజా కార్యక్రమాలు అనేవి చేసుకోవచ్చు అన్నమాట. కానీ దేవుడి గదిని దేవుడి పటాలను చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఈ గ్రహణ సమయంలో ఆలయం యొక్క తలుపులనేవి మూసివేసి గ్రహణం తరువాత ఆలయం యొక్క తలుపులనేవి తెరుస్తారనమాట. ఇట్లా మన భారతదేశంలో ఇలాంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. అలాగే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం కానీ లేదా దూర ప్రయాణాలు చేయటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దు. అలాగే ఈ రోజున మనకు హోలీ పండుగ కూడా వచ్చిందనమాట. హోలీ పండుగతో పాటుగా మనకు పౌర్ణమి, హోలీ పండుగ, చంద్రగ్రహణము ఇట్లా మనకు అన్నీ కలిసి రావటం గొప్ప విశేషము. ఈ రోజున చాలామంది కూడా హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. హోలీ ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అయితే హోలీ ఆటలు ఆడుకునే వాళ్ళు ఉదయం 11 గంటల లోపే మీ యొక్క హోలీ ఆటలను పూర్తి చేసుకోండి. 11 తర్వాత మాత్రం మీరు హోలీ ఆటలు ఆడవద్దు. అలాగే భోజనాలు కూడా 11 గంటల లోపే తినాలన్నమాట. హోలీ ఆటలు ఈ రోజున ఇంకా చేసుకోకుండా ఉండటమే లెక్కైతే మంచిదండి. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానము. అలాంటి చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి ఈ రోజున హోలీ ఆటలు ఆడుకోకపోవటమే మంచిది. లేదండి మేము చేసుకోవాలనుకున్న వాళ్ళు 11 గంటల లోపే పూర్తి చేసుకోండి ఉదయము. ఇక కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పక ఈ పరిహారం అయితే చెయ్యండి. మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా చెయ్యండి. అలా చేయటం వలన వచ్చే నష్టం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మనకు వెనకటి రోజుల్లో నుంచి వస్తున్నటువంటి పరిహారాలు వీటిలో మనకు ఖచ్చితంగా ఆ చెడును తీసేసేటటువంటి శక్తి ఉంది కాబట్టి మనకు పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారనమాట. గ్రహణ కాలం అంటే మనకు చెడును ఎంత తెచ్చిపెడుతుందో అలాగే చెడును తీసేసి మంచిని కూడా తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట. ఈ మగపిల్లలకే ప్రత్యేకంగా ఎందుకు అనంటే మగపిల్లవాడు అంటే వంశోద్ధారకుడు, వంశాన్ని నిలబెట్టేవాడు, ఇంటి పేరు నిలబెట్టేవాడు, తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాడు. ఇట్లా అలాగే ఆడపిల్లలు ఉంటే చేయకూడదా అని చెప్పేసేసి అంటలేదు. కానీ ఆడపిల్లల కన్నా కూడా ఈ మగపిల్లలు బయట పనుల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అలాగే వాళ్ళ ఆలోచన విధానం కూడా కొంచెం స్పీడ్గా ఉంటుంది. తోబుట్టువులకి అంటే అక్క చెల్లెళ్ళకి కూడా ఈ అన్నదమ్ములు తోడు ఉంటే వాళ్ళకి ధైర్యం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్క మగపిల్లవాడు ఇంటికి గనక ఉంటే ఆ ఇంటికల్లే ఎవరైనా చూడాలి అన్నా కూడా భయపడతారనమాట. అంత రక్షణగా మగపిల్లవాడు ఉంటాడు. కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం చేసుకోండి. అలాగే భార్యలైనా కూడా మీ భర్తల కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు. మా భర్త క్షేమంగా నిండు నూరేళ్ళు ఉండాలంటే తల్లి లేదనుకోండి, ఆ స్థానంలో తల్లిగా భార్య ఉండి ఈ పరిహారం అనేది చేయొచ్చు అనమాట. మీ భర్త నిండు నూరేళ్ళు క్షేమంగా ఉంటాడు. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు గ్రహణం రోజున సాయంత్రం 7 తర్వాత చేయండి. ఎందుకంటే మనకు సాయంత్రం 6:47 వరకు ఈ గ్రహణ కాలం అనేది ఉంది కాబట్టి 7 తర్వాత చేయండి. మీరు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని 7 గంటలకు కానీ 8 గంటలకు కానీ ఇట్లా మీరు సాయంత్రం 10 గంటల లోపు ఈ రాత్రి 10 గంటల లోపు ఈ పరిహారం అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయటం వలన ఏంటంటే మనకు ఇల్లు వాకిలి ఎలాగైతే శుభ్రం అవుతుందో అలాగే మనకి ముఖ్యంగా మగపిల్లలు ప్రతి ఇంటికి మగవాళ్ళు అనేది అంత ముఖ్యమండి. మగవాళ్ళు లేని ఇల్లు అది ఎంత నరకంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందన్నమాట. కాబట్టి మగవాళ్ళు ఇంటికి అనంటే అది కొడుకు కావచ్చు, భర్త కావచ్చు, వెన్నుముక లాంటి
లాంటి వాళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళ కోసం ఈ పరిహారం చేయటం వలన వాళ్ళకు ఉన్నటువంటి ఆ దిష్టి ప్రభావము, ఈ మానసిక అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వాళ్ళెప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ చంద్రగ్రహణము ఒక విలక్షణమైన గ్రహణము. ఇది ఫాల్గుణ పూర్ణిమ అంటే ఈ హోలీ పూర్ణిమ నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అలాగే మన భారతదేశంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి పౌర్ణమితో పాటుగా ఈ గ్రహణం అనేది వచ్చింది కాబట్టి ప్రతికూల శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే దీన్ని కేతుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా అంటారు. ఇది మంగళవారం కూడా రావటం ఇంకో విశేషము. మంగళవారం అంటేనే కాస్త చెడు కీడు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మంగళవారంతో వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదము మన భారతదేశంలో కనిపిస్తుందన్నమాట. చంద్రుడు రావడంతో మనకు గ్రహణంతో కనిపిస్తాడు. కాబట్టే దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించాలి. వీటితో పాటుగా మగవాళ్ళు గడ్డం చేయించుకోవటము, అలాగే హెయిర్ క్రాఫ్ట్ చేయించుకోవటం, కటింగ్ చేయించుకోవటము, నెయిల్స్ కట్ చేసుకోవటం కావచ్చు, తలకు నూనె రాసుకోవటం. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ తలకు నూనె అనేది రాసుకోకూడదు. నాన్ వెజ్ తినటం, కోడిగుడ్డు, చికెను, మటన్ ఇలాంటివి పొరపాటును కూడా తినకూడదు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పొరపాటు పనులు ఆ గ్రహణ సమయంలో పొరపాటును కూడా చేయకూడదండి. ఎందుకంటే గ్రహణం అంటే అది కూడా ఒక పుణ్యకాలమే. కాబట్టి అలాంటి పుణ్యకాలంలో ఇలాంటి పొరపాట్లు అనేవి చేయటం వలన మనకు జన్మ జన్మల దరిద్రాలు దోషాలు అని వెంటపడి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా నాన్ వెజ్ తినటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఆహార పదార్థాల్లో కూడా దర్బలు వేసుకోవాలి. అలాగే గ్రహణం తర్వాత ఈ ఆహార పదార్థాలు మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉంటే ఉడికినవి అలాంటి వాటిని బయటపడేయండి. ఈ పరిహారము 6 నెలల మగపిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ల మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి. అలాగే ఈ గ్రహణం రోజున 7 గంటల సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి 10 గంటల లోపు వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. మగపిల్లలు ఏంటంటే ప్రత్యేకంగా ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. బయట పనుల మీద ప్రతి పని కూడా ఈ మగవాళ్ళు చేసుకోవాల్సిందే. ఆడవాళ్ళు ఇంట్లోనే ఎక్కువ శాతం ఉంటారు. మగవాళ్ళు రేత్రింపగుళ్ళు తేడా తెలియకుండా ఆ పనుల మీద, ఉద్యోగ పనుల మీద, వ్యాపార పనుల మీద, కుటుంబంలో ఏమన్నా అత్యవసరమై వేళ కాని వేళల్లో బయటికి వెళుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కాబట్టి మగవాళ్ళకు ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిడి, కుటుంబంలో వాటి వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆ మగదిక్కు లేని ఇల్లు గురించి మనం మాటల్లో చెప్పుకోలేమండి. ఆ బాధ అది పడే ఆడవాళ్ళకే తెలుస్తుందన్నమాట. కాబట్టి తల్లులుంటే తల్లులు చేయండి, లేదా తల్లి స్థానంలో భార్య కూడా తల్లితో సమానం కొన్ని సందర్భాలలో. కాబట్టి భార్య అయినా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అలాగే వీళ్ళేంటంటే ఎక్కువగా బైకుల మీద తిరుగుతూ ఉంటారు, కారుల్లో డ్రైవింగ్లు చేస్తూ ఉంటారనమాట. అలా చేసేటప్పుడు ఈ మగపిల్లలు ఏంటంటే వీళ్ళు మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది చెడు సహవాసాలు ఎక్కువగా ఉంటారు. అలాగే ప్రేమించే సమయంలో అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని స్పీడ్గా బైక్ తోలటం కావచ్చు. కొంతమంది చెడు సహవాసాలు చేసినప్పుడు లేనిపోని అలవాట్లన్నీ నేర్పిస్తూ ఉంటారు. అలాంటి ఇదిలో కూడా బైకులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు స్పీడ్గా అంటే ఉడుకు రక్తం అంటారు చూడండి, ఆ స్పీడ్తో ఏంటంటే ఎక్కువగా ప్రమాదాలు జరిగి అసలు ఆ తల్లిదండ్రులు కనుక వాళ్ళ డ్రైవింగులు చూస్తే వాళ్ళ గుండెల ఆ క్షణమే ఆగిపోతాయి అనమాట. అంత స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రమాదాలు జరిగి ఎన్నో వేల కుటుంబాలు బాధలు పడుతున్నాయండి. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా కాపాడుతుందన్నమాట. కాబట్టి ఈ పరిహారం అనేది చేయండి. దీనికి వచ్చేటప్పటికి నిండుకొండ అన్నం కావాలి. అన్నంతో ఈ పరిహారం చెయ్యాలి. అన్నంతో పరిహారం చేయటం వలన అన్ని రకాల దోషాలు, సమస్యలు, ఈ గ్రహణం తాలూకా వచ్చే చెడు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపము. అన్నంతో దిష్టి తీసేయటం వలన చెడు పూర్తిగా తొలగిపోతుంది. బిడ్డలు క్షేమంగా ఉంటారనమాట. కాబట్టి నిండుకుండ అన్నం అండి. మనం అన్నం వండిన తర్వాత ఎవ్వరు తినకుండా ఉన్నప్పుడు నిండుకుండ అన్నం అనేది తీసుకొని చక్కగా ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి. మీరు పక్కన పెట్టుకొని తర్వాత సాయంత్రం 7 తర్వాత 10 గంటల లోపు ఈ పరిహారం చేసుకోండి. ఒక ముద్దలోకి చిటికెడు పసుపు కలిపి ఇక్కడ చూపించినట్లుగా పసుపు రంగు అన్నం ముద్దను సిద్ధం చేసుకోండి. పసుపు ఏంటంటే శుభప్రదం. మీ బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఈ పసుపు రంగు
అన్నం ముద్ద అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందన్నమాట. ప్రతి శుభకార్యానికి కూడా పసుపు కావాలి. అలాగే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు శుభాలు ఉండటానికి ఈ పసుపు ముద్ద పనిచేస్తుంది. ఒక ముద్దలోకి కాస్తంత కాటుకను వేసేసి నలుపు రంగు అన్నం ముద్దను ఇక్కడ చూపించినట్లుగా సిద్ధం చేసుకోండి. నలుపు రంగు అన్నం ముద్ద ఈ గ్రహణం తాలూకా చెడును, శని దోషాలను, మృత్యు దోషాలను, వాహన దోషాలను తొలగిస్తుంది. అలాగే ఒక ముద్దలో కాస్తంత కుంకుమ కలిపేసేసి ఎరుపు రంగు అన్నం ముద్దను సిద్ధం చేసుకోండి. ఎరుపు ఈ నరదిష్టి కావచ్చు, చెడు చూపు, చెడు కన్ను, కొంతమంది శత్రువులు చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారనమాట. అలాంటి గాలులు ఇలాంటివన్నింటినీ కూడా తొలగించి ఏ సమయాల్లో వీళ్ళు బయటకు వెళ్ళినా ఎలాంటి అనార్థాలు జరగకుండా ఉండటానికి ఎరుపు రంగు అన్నం ముద్ద చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వీటితో పాటుగా ఒక స్పూను నల్ల నువ్వులు తీసుకోండి. నల్ల నువ్వులు లేకపోతే నల్ల ఆవాలైనా తీసుకోవచ్చు అనమాట. ఈ నల్ల నువ్వులు ఏంటంటే మనకు మీ యొక్క అంటే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి శని సమస్యలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, వాహన దోషాలు, మృత్యు దోషాలను తొలగించి శనిదేవుని అనుగ్రహం కోసము ఈ నల్ల నువ్వులు కానీ ఆవాలు కానీ పనిచేస్తాయి. కానీ దాదాపుగా నల్ల నువ్వులే తీసుకోండి. తర్వాత కోడిగుడ్డు కూడా కావాలి. కోడిగుడ్డు పరిహార పరంగా ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తుందన్నమాట. కోడిగుడ్డులో జీవశక్తి ఉంటుంది కాబట్టి చెడును వెంటనే తీసేస్తుంది. ఈ కోడిగుడ్డు మీద ఇక్కడ చూపించినట్లుగా కాటుకతో ఇంటి మార్కు వేసుకొని సిద్ధం చేసుకోండి. తర్వాత ఒక స్టీల్ ప్లేటును తీసుకోండి. స్టీలు లేకపోతే మామూలుగా పింగాణి ప్లేట్లు అవైనా తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత మనం సిద్ధం చేసుకున్నటువంటి ఈ 3 ముద్దలను మనం ఇక్కడ చూపించినట్లుగా పసుపు అన్నం ముద్ద, ఎర్ర అన్నం ముద్ద, అలాగే కాటుకతో చేసిన నల్ల అన్నం ముద్దను ఈ ప్లేట్లో పెట్టుకొని వాటి మీద ఈ నల్ల నువ్వులను చల్లేసేసి వాటి మధ్యలో ఇక్కడ చూపించినట్లుగా కోడిగుడ్డును ఇంటూ మార్కు వేసుకొని ఆ కోడిగుడ్డును కూడా పెట్టుకోవాలన్నమాట. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఈ ప్లేటును మీరు చక్కగా పట్టుకొని తల్లి బిడ్డకు దిష్టి తీసేయాలి. ఆ రోజున గ్రహణం రోజున సాయంత్రం 7 తర్వాత 10 లోపు మీ బిడ్డను తూర్పు ముఖంగా బయట గుమ్మానికి బయట కూర్చోబెట్టేసేసి చక్కగా ఈ ప్లేటు పట్టుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఈ గ్రహణం తాలూకా చెడు పోవాలి, నరదిష్టి పోవాలి, నలుగురు ఏడుపులు పోవాలి, నా బిడ్డ నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి తల్లి చేయొచ్చు. అలాగే తల్లి లేకపోతే భార్య అయినా చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా దూర ప్రాంతంలో ఉంటే అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వాళ్ళ చేత అయినా చేపించవచ్చు అనమాట. తండ్రి అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదండి. ఇలా ఎవరో ఒకళ్ళు ఈ పరిహారం అనేది చేయటం వలన మీ బిడ్డ మీద ఉన్నటువంటి కీడంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక తర్వాత ఆ ప్లేట్ని కోడిగుడ్డు పగలకుండా ఏదన్నా పారే నీళ్ళ దగ్గర కానీ ఎవరు తొక్కన చోట జాగ్రత్తగా విడిచిపెట్టేసేయండి. ఇలా చేయటం వలన ఆ నరదృష్టి, ఈ గ్రహణం తాలూకా చెడు మొత్తం కూడా తొలగిపోయి మీ భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయుష్తో ఉంటాడు. అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, చెడు చూపులు ఇవన్నీ తొలగిపోయి ఆర్థికంగా కూడా బాగా ఎదుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారుతారు. అలాగే పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి. ఆ మరుసటి రోజు మీరేం చేస్తారంటే ఇలా చేసిన తర్వాత శివలింగానికి అభిషేకం చేపించండి. దగ్గరలో ఉన్న శివాలయానికి తీసుకువెళ్ళి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ బిడ్డను తీసుకెళ్లి చక్కగా పొద్దున్నే 6 గంటలకల్లా తీసుకెళ్లి శివలింగానికి అభిషేకం చేయిస్తే అసలు ఇక దోషాలు పూర్తిగా కడుక్కొని పోతాయి అన్నమాట. ఇలా దిష్టి తీసేసిన తర్వాత బిడ్డకు వెంటనే స్నానం చేయించండి. అలాగే మీరు బయట నుంచి పడేసి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ప్లేట్ కడుక్కొని లోపలికి రండి. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇలా చేసి చక్కగా మరుసటి రోజు శివలింగానికి అభిషేకం చేయించి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. మనకెందుకంటే ఈ గ్రహణం తాలూకా ఈ పట్టు విడుపు స్నానాలు, ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాం కదా, వాటితో పాటుగా మీరు ఇది కూడా చేయటం వలన మీ బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ మందార పుష్పాలతో అలంకరణ చేసుకొని ఇంట్లో దీపారాధన చేయండి. దీపారాధన చేయటం వలన కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. కాబట్టి దీపారాధన చేసుకొని మీకు దగ్గరలో ఏదన్నా శివాలయం కావచ్చు లేకపోతే ఏదైనా గుడికైనా వెళ్ళి మీ బిడ్డల పేరు మీద చక్కగా వాళ్ళ యొక్క గోత్రనామాలు అవి చెప్పుకొని పూజ చేయించుకొని పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోమనండి. అలా చేయటం వలన పంతులు యొక్క ఆశీర్వాదం అంటే పండితులు గురువుల యొక్క ఆశీర్వాదం వలన బిడ్డలు ఎప్పుడూ కూడా మంచి స్థానంలో ఎదగగలుగుతారనమాట. కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించి గోవును కూడా తాకి గోవుకు నమస్కారం
పరిహారం చేసి గోవుకు ఆహారంగా పండో ఫలమో లేదా ఏదన్నా కూరగాయ కానివ్వండి, పచ్చిగడ్డిని కానివ్వండి ఆహారంగా తినిపించడం వలన ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మీకు మీకు మీ కుటుంబానికి మీ బిడ్డకు ఎప్పుడూ కూడా తిరుగు అనేది ఉండదన్నమాట. వాళ్ళు చేసే ప్రతి పనిలో అంటే చిన్నపిల్లలైతే చదువుల్లో కావచ్చు, మంచి ఉద్యోగాలు వ్యాపారాల్లో మంచిగా సెటిల్ అవ్వటము, మంచిగా లాభాలు గడించటము, ఇట్లా ఎప్పుడూ కూడా ఎలాంటి ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, మృత్యుదోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఈ పరిహారాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి చక్కగా ప్రతి తల్లి కావచ్చు, భార్య కావచ్చు ఏముందలే అని చెప్పేసేసి కొట్టి పారేయకుండా ఈ పరిహారం చెయ్యండి. నమ్మినా నమ్మకపోయినా చేయటం వల్ల నష్టమైతే లేదు. అర్థమైంది కదండి. కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏ పరిహారం చేయాలి, గ్రహణ నియమాలు ఏమి ఆచరించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, పట్టు విడుపు స్నానాలు ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు రీచ్ అయ్యి వాళ్ళు తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. మీరు లైక్ చేయటం వల్ల మాకు కాస్తంత మోటివేషన్గా ఉంటుంది. ఇంకొంతమందికి ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. కాబట్టి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియోస్ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు మనకు తల్లితో సమానం కాబట్టి ఓం చంద్రాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకు మీ కుటుంబానికి మీ బిడ్డలకు అంతా కూడా శుభం కలుగుతుంది. ఆ చంద్రుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు ఉండి మిమ్మల్ని తల్లిలాగా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి చక్కగా అలా చేయండి. అర్థమైంది కదండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.